ఈ కథ పేరు అమ్మ చేతిలో గోదావరి. గోదావరి నది పక్కన ఉన్న చిన్న పల్లెటూరు కొనిదలపాడు ప్రకృతిని ఒడిచేరిన ఊరుగా నిలిచింది. అక్కడ ఉన్న మట్టి ఇల్లు, చెట్ల చుట్టూ గుడిసెలతో పచ్చని పంట పొలాల మధ్య నివసించేవారు ప్రకృతి ప్రేమికులు. ఆ ఊరిలో ఉండేది లక్ష్మి అనే సాదాసీదా మహిళ. ఆమెకు ఒకే ఒక్క కూతురు గౌరి. లక్ష్మి తన భర్తను చిన్నప్పుడే కోల్పోయింది. గౌరిని తన చేతుల మీద పెంచింది. ఒక చిన్న పొలం వాళ్లకు జీవనాధారం. గౌరి అంటే లక్ష్మికి ప్రాణం. ఆమె చదువుతో పాటు ప్రకృతిని ప్రేమించడానికి, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి, జీవితం అనుభవించడానికి ఎలా నేర్పించాలో లక్ష్మి ఎప్పుడూ ఆలోచించేది. ఒకరోజు ఉదయం సూర్యోదయంతో పాటు లక్ష్మి, గౌరి ఇద్దరూ పొలానికి వెళ్ళారు. మట్టి వాసన, పిట్టల కిలకిల రాగాల మధ్య విత్తనాలు చల్లుతూ ఈ మాటలు మాట్లాడుకున్నారు. గౌరీ, మట్టి మన జీవనాధారం. ఇది మన కడుపు నింపే దేవత. నువ్వు ఎప్పుడూ దీన్ని ప్రేమించాలి. అమ్మా, నువ్వెంత బాగా చెప్తున్నావు. కానీ ఈ మట్టి కష్టం చేస్తేనే మనం ఆనందంగా ఉంటామా? ఒకరి కష్టం తోడైతే ఇంకొకరి ఆనందం కలుగుతుంది. ఈ కష్టం ద్వారా నేర్చుకుంటేనే అసలు జీవితం ఏంటో తెలుస్తుంది. ఆ రోజు మామూలుగా పనిలాగానే గడిచింది. కానీ గౌరీ మనసులో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. అమ్మ కష్టాన్ని చూసి ఆమెకు సహాయం చేయాలనిపించింది. కానీ మరోవైపు ఊరిలో అందరూ గౌరిని పెద్ద చదువులు చదివించడానికి పట్నం వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఒకసారి పండగ సమయం వచ్చింది. ఊరంతా కలిసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో గౌరి తన అమ్మతో ఈ మాటలు జాలిగా అడిగింది. అమ్మా, నేను పెద్ద చదువుల కోసం ఊరిని విడిచి వెళ్తే నువ్వు ఒంటరిగా ఉంటావా? బంగారు, జీవితం అనేది నీకు ఎక్కడ ఆనందం కలిగిస్తుందో అక్కడ ఉండాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా మనసు నేను నిన్ను చూసే ప్రతిసారి గర్వపడుతుంది. ఈ మాటలు గౌరీ గుండెకు తాకాయి. అమ్మ ప్రేమ, ఊరి మట్టి వాసన, ఆ గోదావరి పక్కనున్న ఆత్మీయత, ఇవన్నీ ఆమె జీవితానికి పునాది లాంటివి అనిపించాయి. కాలంతో గౌరి చదువు పూర్తి చేసింది. మంచి ఉద్యోగంలో చేరింది. కానీ ప్రతి పండుగకు, ప్రతి సీజన్కు అమ్మ చేతికి నూతన పంటను అందించడానికి ఆమె తన గ్రామానికి వచ్చేది. అమ్మ చేతిలో గోదావరి అందించిన బలంతో ఆమె జీవితంలో ఎదురైన ప్రతి అడ్డంకిని దాటుకుంది. ఈ కథ మనసుకు తాకే ప్రేమ, పల్లెటూరి సంపద, ప్రకృతితో మనిషి అనుబంధం గురించి చెబుతుంది.